నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. గత కొంతకాలంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు సామాన్యుడికి ఎంతో కొంత అందుబాటులో ఉన్న పసిడి రోజురోజుకి పేదవాడికి అందని ద్రాక్షలా మారిపోతోంది. ప్రధానంగా 3-4 రోజులుగా ఎగబాకుతోన్న ధరలు. ఈ నేపథ్యంలో రాబోయే 12 నెలల్లో పరిస్థితిపై షాకింగ్ అంచనాలు తెరపైకి వస్తున్నాయి. జూన్ 14 నుంచి జూన్ 15 ఉదయానికల్లా బంగారం ధరలు 2000కు పైనే పెరిగాయి. మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న భీకర యుద్ధం కారణంగా దేశ రాజధానిలో బంగారం ధరలు 2200 రూపాయలు పెరిగాయి. ఫలితంగా 10 గ్రాముల బంగారం ధర 1,01,680 రూపాయలకు చేరుకుంది. దీంతో రాబోయే రోజుల్లో ఈ విలువ ఏ మేరకు పెరుగుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా స్పందించిన మార్కెట్ నిపుణులు రాబోయే రోజుల్లో బంగారం ధరలు భారీగా పెరగడంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా మధ్యాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు కీలక భూమిక పోషించే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి నెలకొంది అని, దీంతో పెట్టుబడిదారులు సురక్షితమైన ఎంపికల వైపు మొగ్గు చూపుతారు అని చెబుతున్నారు. ఈ క్రమంలోనే బంగారాన్ని ఎప్పుడు సురక్షితమైన పెట్టుబడి ఎంపికగానే చూస్తారు అని, దీనికి కారణంగా బంగారం డిమాండ్లో అకస్మాత్తుగా పెరుగుదల కనిపించింది అని, ఇది ధరలు పెరగడానికి దారి తీస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో బంగారం ధరలపై చర్చ జరుగుతుంది. ఈ సమయంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా పెరగబోయే బంగారం ధరలపై ఆసక్తికర అంచనా వేసింది. ఇందులో భాగంగా రాబోయే 12 నెలల్లో బంగారం ధర ఔన్సుకు $4,000 వరకు పెరగవచ్చు అని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది. అదే సమయంలో గోల్డ్మన్ సాచెస్ కూడా 2025 చివరి నాటికి బంగారం $3,700, 2026 మధ్య నాటికి ఔన్సుకు $4,000 స్థాయికి చేరుకోవచ్చు అని తన అంచనాను పునరుద్ఘాటించింది.